వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే CRUD ఆపరేషన్స్ ఇన్ జాంగో రెస్ట్ ఫ్రేమ్వర్క్. సో మీరు ప్రీవియస్ వీడియోలో సీరియలైజర్కి సంబంధించిన టాపిక్ అయితే చూసిండ్రు. సో ఈ వీడియో చూడాలంటే ఆ వీడియో అనేది మీకు అర్థమై ఉండాలి. సో సీరియలైజర్ అంటే ఏంటంటే మన దగ్గర ఉన్న క్వైరీ సెట్ అనేది మనకి ఇక్కడ ఏం చేస్తుందంటే JSON ఆర్ XML ఫైల్లోకి కన్వర్ట్ చేస్తూ ఉంటుంది. సింపుల్గా అదొక డెఫినేషన్ అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మిగతాది మీకు ఒకవేళ అర్థం కాకుండా పర్లేదు, అదైతే గుర్తుపెట్టుకోండి మెయిన్గా. అండ్ ఇప్పుడు చూసినట్లయితే మీరు ఈ CRUD ఆపరేషన్ అంటే ఏంటంటే C అంటే ఏంటంటే మనకి ఇక్కడ చూపిస్తాను. C అంటే ఏంది క్రియేట్, ఓకే, R అంటే రీడ్, అండ్ U అంటే అప్డేట్, అండ్ D అంటే డిలీట్. ఓకే, క్రియేట్ కానీ డిలీట్ కానీ అప్డేట్ కానీ డిలీట్, ఇప్పుడు మనకి అప్డేట్ కానీ ఇవన్నీ ఏం చేస్తున్నామంటే మన డేటాబేస్ మీద పర్ఫామ్ చేస్తున్నాం. ఓకే, సో సింపుల్గా మీకు దగ్గర ఒక టేబుల్ ఉందనుకోండి, ఒక టేబుల్లో మీరు ఏదైనా క్రియేట్ చేసుకోవాలనుకుంటే మీరు క్రియేట్ చేసుకుంటారు. ఓకే, మీరు ఏదైనా రీడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ R ఉంది కదా, ఈ రీడ్ చేసుకుంటారు. మీరు ఏదైనా అప్డేట్ చేసుకోవాలంటే అప్డేట్ చేసుకుంటారు, అండ్ డిలీట్ చేసుకోవాలంటే డిలీట్ చేసుకుంటారు. సో ఇవన్నీ కూడా నేను మీకు కోడ్ రాసి నీట్గా ఎట్లా క్రియేట్ చేస్తాను, ఎట్లా డిలీట్ చేస్తాను, అండ్ ఎట్లా రీడ్ చేస్తాను, ఎట్లా అప్డేట్ చేస్తాను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దానికైతే ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ వీడియో మాత్రం మీరు పూర్తిగా చూస్తే మీకు CRUD ఆపరేషన్ గురించి అయితే పక్కా మీకైతే ఒక ఐడియా అయితే వస్తుంది. ఓకే, సో వీడియో మాత్రం పూర్తిగా చూడండి. సో వీడియో చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఒక ఎన్వైర్న్మెంట్ అయితే క్రియేట్ చేసుకున్నాను. నేను RD అనే ఒక ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసుకొని నేను దీనిలో అయితే ఇప్పుడు నేను యాక్టివేట్ అయిపోయాను. సో మీరు కూడా ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసుకుని మేము చెప్పాను మీకు ఎట్లా క్రియేట్ చేసుకోండి. సో క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈరోజు ఈ CRUD ఆపరేషన్స్ అనేది నేను టోటల్గా మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుంటే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్తాను. ఓకే, సో ఫస్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలంటే మనకి ఏముంటుంది ఇక్కడ కోడ్. ఓకే, మీకు కమాండ్ తెలిసి ఉంటుంది. సో కమాండ్ ఏంటంటే జాంగో ఓకే అడ్మిన్ స్టార్ట్ ప్రాజెక్ట్. సో స్టార్ట్ ప్రాజెక్ట్లో మనం ఈరోజు ఏం ఇద్దామంటే బుక్స్ అనే ఒక ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, సో బుక్స్. ఓకే, సో మన ప్రాజెక్ట్ ఏంటంటే జాంగో అడ్మిన్ స్టార్ట్ ప్రాజెక్టు. మన ప్రాజెక్ట్ నేమ్ ఏంటంటే బుక్స్. ఓకే, నాకైతే క్రియేట్ అయిపోయింది. సో క్రియేట్ అయిందో లేదో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే సిడి బుక్స్ అనేది ఓపెన్ చేస్తే నాకేమవుతుందంటే నేను దానికైతే రీడైరెక్ట్ అయిపోతాను. చూడండి, నేను బుక్స్లో ఉంటున్నాను. సో నెక్స్ట్ మనం ఏం చేస్తాం, మనకి నెక్స్ట్ ఉండేది ఏంటంటే ఇప్పుడు ఒక యాప్ క్రియేట్ చేసుకుందాం. ఇది బుక్స్ కదా, నెక్స్ట్ మనం ఇంకొక యాప్ క్రియేట్ చేసుకుందాం. సో పైథాన్ దానికి ఏముంటుందంటే పైథాన్ manage.py. ఇప్పుడు మనకి స్టార్ట్ యాప్ అని ఒక ఉంటుంది కమాండ్. స్టార్ట్ యాప్ నేమ్ ఏముంటుందంటే బుక్. ఓకే, బుక్ అని అయితే ఇస్తాను. ఓకే, బుక్. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, బుక్. సో నేను ఇప్పుడు ఏం చేశానంటే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను, దాంతోపాటు ఒక బుక్ అనేది క్రియేట్ అయితే చేశాను. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి మెయిన్గా. సో నాకు ఇదైతే క్రియేట్ అయిపోయింది. నేను ఇప్పుడు నా ఒక VS కోడ్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి. సో నేను ఏం చేస్తానంటే VS కోడ్లోకి వెళ్ళికే అయితే ఇప్పుడు కమాండ్ అయితే ఇచ్చాను. సో నేను ఇప్పుడు VS కోడ్లోకి అయితే వెళ్ళిపోతాను. ఓకే, సో VS కోడ్లోకి వెళ్ళిపోతున్నాను. సో VS కోడ్కి వెళ్ళిన తర్వాత నేను ఏం చేయాలో నీట్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవన్నీ కూడా. సో VS కోడ్లో నాకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇదేంటంటే బుక్. ఓకే, బుక్ అనేది యాప్, అండ్ బుక్స్ అనేది ఏంటంటే నా ఒక ప్రాజెక్ట్. బుక్ అనేది యాప్, బుక్స్ అనేది ఒక ప్రాజెక్ట్. నీట్గా చూడండి. ఓకే, సో నేను ఫస్ట్ ఎప్పుడైనా సరే ఇవన్నీ క్రియేట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్లో మనం ఏం చేయాలంటే ఆ ఇన్స్టాల్డ్ యాప్స్ ఉంటుంది కదా, ఇన్స్టాల్డ్ యాప్స్ దగ్గరికి వెళ్ళేసి మనం ఏం చేయాలంటే ఈ కాన్ఫిగరేషన్ అయితే చేసుకోవాలి. ఓకే, అది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే ఫస్ట్ మనం ఎంత కాన్ఫిగరేషన్ చేసుకున్న తర్వాత ఏదైనా పర్ఫామ్ చేయాలి. ఓకే, సో అది మంచి హ్యాబిట్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను చూపిస్తాను. ఇన్స్టాల్డ్ యాప్స్ దగ్గరికి వెళ్ళి ఇన్స్టాల్ యాప్స్ దగ్గర నేను ఏ విధంగా రెస్ట్ ఫ్రేమ్వర్క్ అనేది యాడ్ చేస్తానో చూపిస్తాను. ఓకే, ఇది మనకి ఇన్స్టాల్డ్ యాప్స్. సో ఇన్స్టాల్డ్ యాప్స్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నేను సింపుల్గా ఏం చేస్తానంటే నా రెస్ట్ ఫ్రేమ్వర్క్ అనేది మీకు ఇన్స్టాల్ ఎట్లా చేయాలో చూపించాను కదా, ఇక్కడ రెస్ట్ ఫ్రేమ్వర్క్ ఎట్లా యాడ్ చేయాలంటే ఈ విధంగా యాడ్ చేయాలి. రెస్ట్ ఫ్రేమ్ వర్క్. ఓకే, రెస్ట్ ఫ్రేమ్వర్క్ అది యాడ్ చేసిన దాని తర్వాత ఇప్పుడు ఏం చేశానంటే నా ఒక యాప్ను కూడా ఇక్కడ ఇన్స్టాల్ చేయాలి. యాప్ ఏదంటే బుక్. నా యాప్ పేరు బుక్. ఓకే, బుక్. సో యాప్ను కూడా నేను ఇక్కడ ఇన్స్టాల్ చేసిన. సో ఇక్కడ ఇది అయిపోయింది, ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇది దీంతో మనకు పని లేదు, దీన్ని తీసేద్దాం. ఓకే, సో ఒక పని అయితే అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు మనం అయితే ఇక్కడ ఒకటి క్రియేట్ అయితే చేసినాం కదా. సో నెక్స్ట్ మన టార్గెట్ ఏంటంటే యూఆర్ఎల్స్కి వెళ్ళడం. ఓకే, యూఆర్ఎల్స్కి వెళ్ళడం.
సో యూఆర్ఎల్స్కి ఏ విధంగా వెళ్ళాలో చూపిస్తాను. ఓకే, ఇక్కడ మనకైతే యూఆర్ఎల్స్ ఇక్కడ ఉంది. ఓకే, యూఆర్ఎల్స్ ఉంది. సో ఈ యూఆర్ఎల్స్కి వచ్చేసి ఏం చేస్తామంటే మనం ఇక్కడ యూఆర్ఎల్స్ రాయము, మనం అన్ని కూడా యాప్ యూఆర్ఎల్స్ రాసి ఇక్కడికి మనం రీడైరెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే మనం యాక్సెస్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఓకే, సో ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తానంటే ఇక్కడ ఇది కాపీ చేసుకుంటాను. ఓకే, ఇది కాపీ చేసుకొని ఆటోమేటిక్గా ఇక్కడ పేస్ట్ చేసుకుంటాను. పేస్ట్ చేసుకొని ఈరోజు నేను మొత్తం ఏపీఐ మీద పర్ఫామ్ చేస్తున్నాను కాబట్టి సింపుల్గా ఏపీఐ ఇస్తాను. ఓకే, ఏపీఐ ఇచ్చేసి ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేంజ్ చేయను. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే సింపుల్గా ఒకటి చూపిస్తాను ఏ విధంగా చేస్తానంటే ఇంక్లూడ్ అయితే ఇస్తాను ఫస్ట్. ఓకే, ఇంక్లూడ్ ఇచ్చి ఇట్లనే బ్రాంచెస్ వదిలేస్తాను. ఓకే, వదిలేసి ఇక్కడ ఇంక్లూడ్ అయితే తీసుకుంటాను. ఓకే, ఇది ఎందుకు తీస్తాను కూడా చూపిస్తాను ఇప్పుడు. సో ఇది చేసే ముందు నేను నా ఒక యాప్లో నేను యూఆర్ఎల్స్ ఒక ఫైల్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో క్రియేట్ చేసుకుంటాను. ఇప్పుడు యూఆర్ఎల్ ఫైల్ అయితే నాకు ఇక్కడ లేదు కాబట్టి నేను నా యాప్లో యూఆర్ఎల్ ఫైల్ అయితే క్రియేట్ చేసుకుంటాను. urls.py. ఓకే, నాకు యాప్ అయితే క్రియేట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే యాప్లో యాస్టీస్గా ఇక్కడ మనకు కోడ్ ఉంటుంది కదా, ఈ కోడ్ అయితే నేను కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని చూపిస్తాను ఎట్లా చేయాలి కూడా. అది కాపీ చేసుకొని నా యొక్క యూఆర్ఎల్స్ ఉంటుంది కదా, ఆ యూఆర్ఎల్స్లో అయితే ఇస్తాను. ఓకే, ఇక్కడ ఈ విధంగా ఇస్తాను. సో మనకి ఇక్కడ ఇంక్లూడ్ అవసరం లేదు. ఓకే, ఇక్కడ ఇంక్లూడ్ అవసరం లేదు అండ్ మనకి ఇవన్నీ కూడా అవసరం లేదు. నేను ఇప్పుడు ఇవి కూడా తీసేస్తాను, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇది తీసేస్తాను. ఓకే, ఇది తీసేస్తాను అండ్ దీంతోపాటు పాత అయితే అవసరం ఉంటుంది. సో పాత ఎందుకు అవసరం ఉంటుందో నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఇది కూడా అవసరం లేదు అండ్ ఇది కూడా అవసరం లేదు. ఓకే, సో చూడండి, స్టెప్ బై స్టెప్ చూడండి నేను ఏం చేస్తున్నాను అని చెప్పేసి. అండ్ సింపుల్గా ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తానంటే నా ఒక యూఆర్ఎల్స్ ఇక్కడ ఇంక్లూడ్ చేస్తా. ఏ యూఆర్ఎల్స్ నా దగ్గర ఉన్నాయి? బుక్ ఓకే, బుక్ డాట్ యూఆర్ఎల్స్ ఇక్కడ ఇంక్లూడ్ చేసిన. ఎట్లా ఇంక్లూడ్ చేసిన అంటే నా యొక్క బుక్ ఉంది కదా, నా బుక్లో ఇందాక నేను యూఆర్ఎల్స్ క్రియేట్ చేసుకున్నాను కదా, ఈ యూఆర్ఎల్స్ ఇక్కడ ఈ బుక్ ఉంది కదా, ఈ బుక్లో ఉన్న యూఆర్ఎల్స్ నేను ఏం చేసిన అంటే ఇక్కడ ఈ యూఆర్ఎల్స్ ఉందా ఇక్కడ నేను రీడైరెక్ట్ చేసుకుంటాను, కొన్ని ఇంక్లూడ్ చేసుకుంటున్నాను. ఓకే, ఇంక్లూడ్ చేసుకుంటున్నాను. ఓకే, నాకు ఈ విధంగా అయితే ఇక్కడ వచ్చింది. ఓకే, సో ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ యూఆర్ఎల్స్కి వస్తాను. యూఆర్ఎల్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం పాత్ రాయలేదు కదా, పాత్ రాసే ముందు సింపుల్గా మనం ఒక వ్యూ రాసుకోవాలి కదా. వ్యూ రాసుకున్నాం. వ్యూలో ఏముంటుంది మనకి ఎప్పుడైనా సరే ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే, డెఫ్ ఫంక్షన్. ఓకే, డెఫ్ ఫంక్షన్ తీసుకొని డెఫ్ ఫంక్షన్లో నేను ఇప్పుడు ఫస్ట్ ఏదైనా ఒక ఫంక్షన్ అయితే రాసుకుంటాను. ఆ ఫంక్షన్ ఏంటంటే సపోజ్ ఇప్పుడు మనకి బుక్స్ కాబట్టి ఒక బుక్ లిస్ట్ అని రాసుకుంటాను. ఓకే, మీరు ఏదైనా రాసుకోవచ్చు, నేనైతే ఇలా బుక్ లిస్ట్ అయితే రాసుకుంటాను. సో దీనిలో ఏముంటుందంటే మనకు సింపుల్గా రిక్వెస్ట్ అని ఉంటుంది. ఓకే, రిక్వెస్ట్ని కదా ఎప్పుడైనా సరే ఇది కాల్ చేసేది, మీకు జాంగోలో అది చెప్పింటాను ఎందుకని ఇవంతా కూడా. ఓకే, ప్రజెంట్ ఇక్కడ ఏం చేశానంటే రిటర్న్ ఇది ఒక వ్యూ కాబట్టి సో సింపుల్గా రాసి పెడతాను. ఓకే, సో ఇది ఒక వ్యూ క్రియేట్ చేసిన. ఈ వ్యూ యొక్క లింకప్ చేస్తా అంటే నీట్గా వచ్చి ఇక్కడ యూఆర్ఎల్స్ ఉందా, నా యూఆర్ఎల్స్ ఇక్కడ లింకప్ చేస్తా. ఓకే, ఇక్కడ లింకప్ చేసే ముందు నేనేమైనా రాసుకుంటా అంటే ఫస్ట్ ఇక్కడ ఓకే ఎంటీకి ఇచ్చేసుకుంటాను. ఎంటీకి ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ నేను అది ఇచ్చేస్తాను. ఓకే, సో ఇక్కడ వ్యూ అయితే వ్యూ ఇచ్చాను కానీ ఇక్కడ వ్యూ నేను ఇంపోర్ట్ చేసుకోవాలి. వ్యూ ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ఏం చేసుకోవాలంటే ఫ్రమ్ డాట్ వ్యూస్ మీకు ఇవన్నీ కొత్తగా ఉంటుంది. ఒకవేళ జాంగో వీడియో చూడకుంటే, జాంగో వీడియో చూస్తే ఇవంతా కూడా మీకు అర్థమైపోద్ది. ఓకే, స్టార్ ఇస్తే నాకు అన్ని వ్యూస్ అనేది ఇక్కడైతే వచ్చేసినాయి. ఓకే, నా ఒక వ్యూ ఏంటి బుక్ లిస్ట్ ఎక్కడ వచ్చింది, ఇక్కడ ఇచ్చేసినాను వ్యూ. ఓకే, సో ఇది మెయిన్. సో ఇది అయిపోయింది కదా. అండ్ మనకి యూఆర్ఎల్స్ కూడా ఇక్కడ లింకప్ అయితే చేసేసినాం. సో యూఆర్ఎల్స్లో కూడా మనకి ఇప్పుడు ఏం చేయాలన్నా కూడా ఇక్కడ నుంచి అయితే మనకైతే పర్ఫామ్ అయితే అవుతుంది. ఓకే, సో ఇది నెక్స్ట్ ఏం చేయాలంటే దీంతో మనకి ఇప్పుడు పని లేదు. ఓకే, ఇవి అయితే తీసేద్దాం. మనకి వీటితోనే ఈ రెండింటితోనే పని ఉంటుంది. నెక్స్ట్ మోడల్స్కి వచ్చేసి నేను మోడల్ అయితే క్రియేట్ చేసుకుంటాను. సో మోడల్ క్రియేట్ చేసుకోవాలంటే ఏం లేదు, సింపుల్గా సో ఇప్పుడు మోడల్ ఎట్లా క్రియేట్ చేసుకుంటాం. మోడల్ అంటే ఏం లేదు, ఫీల్డ్స్ అని చెప్పుకుంటాం. సో మోడల్స్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలంటే ఒక క్లాస్ తీసుకొని మోడల్ అయితే క్రియేట్ చేసుకున్నాం. సో క్లాస్. ఓకే, సో క్లాస్లో నేను ఏం చేసిన అంటే బుక్ మోడల్. ఓకే, లేకపోతే బుక్స్ మోడల్, బుక్స్కి సంబంధించిన మోడల్ కదా. సో బుక్స్ మోడల్ ఇచ్చేసిన తర్వాత వీటి లోపల మనము పారామీటర్ అయితే పాస్ చేయాల్సి ఉంటుంది. మోడల్ డాట్ మోడల్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మోడల్స్ డాట్ మోడల్, ఎందుకంటే ఇక్కడ మోడల్స్ ఉంది కాబట్టి ఈ విధంగా తీసుకుంటాం. ఓకే,
సో ఇప్పుడు ఏం చేస్తానంటే పెరాన్సీ తీసుకొని క్లోజ్ చేసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే నాకు సంబంధించిన ఫీల్డ్స్ రాసుకుంటాను. సో నేమ్ ఆఫ్ ది బుక్ నాకు ఒక ఫీల్డ్, ఓకే. నెక్స్ట్ ఆథర్ ఒక ఫీల్డ్, ఓకే. ఎవరు రాశారని ఆథర్ కదా, ఓకే, ఆథర్ ఒక ఫీల్డ్. నెక్స్ట్ ఏంటంటే రీడ్ బై, ఓకే, ఎవరు చదివారు అనుకోని కూడా నేను అనుకుంటున్నాను, ఓకే. ఎవరు చదివిని తీసుకుంటున్నాను, మీరు ఏమైనా తీసుకోవచ్చు. నేను పర్టికులర్ మీకు ఎగ్జాంపుల్ ఈ విధంగా అయితే తీసుకుంటాను. సో మీరు అక్కడ ఏదైనా రాసుకోవచ్చు, డేట్లు కానీ, ఈమెయిల్స్ కానీ, ఫోన్ నెంబర్స్ కానీ ఏదైనా తీసుకోవచ్చు, ఓకే. సో ఇక్కడ నేను నా ఫీల్డ్ ఏదంటే ఇది క్యార్ ఫీల్డ్ కదా. సో మోడల్స్ డాట్ క్యార్ ఫీల్డ్ ఉంటుంది, క్యారెక్టర్ కదా ఇవి. సో క్యార్ ఫీల్డ్ ఇక్కడ నేను మళ్ళీ మాటిమాటికి ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ఆల్రెడీ నేను ఇక్కడ మనకు జాంగో వీడియోలో అయితే నేను ఇవన్నీ కూడా చెప్పాను మీకు, ఓకే. సో అక్కడ మీరైతే మెయిన్గా ఆ వీడియో చూస్తే మీకు ఇది అర్థమవుతుంది, ఓకే. ఇది క్యార్ ఫీల్డ్. సో క్యార్ ఫీల్డ్ మాత్రమే తీసుకుంటుంది, ఓకే. నేము క్యార్ ఫీల్డ్లో తీసుకుంటుంది. అండ్ ఎంత తీసుకోవాలి అంటే నేను మ్యాక్స్లో ఎంత ఇస్తాను, నాకు ఇన్ని క్యారెక్టర్స్ మాత్రమే తీసుకోండి, దానికన్నా ఎక్కువగా ఉంటే తీసుకోవద్దు అని చెప్తాను, ఓకే. మ్యాక్స్ లెంత్ ఎంత అంటే నేను ఒక 50 క్యారెక్టర్స్ తీసుకోమని చెప్తున్నాను, ఓకే. సో ఇదే యాస్టీజ్గా అన్నిటికీ ఇచ్చేస్తాను. నాకు అన్నిటికీ కూడా 50 క్యారెక్టర్సే కావాలి, ఓకే. సో మనకి ఇక్కడ ఇంటీజర్ ఉంటుంది, అండ్ డేట్ ఉంటుంది, అండ్ ఈమెయిల్ ఉంటుంది, ఏదైనా ఉంటుంది, ఓకే. సో మీరు అది యూజ్ చేసుకోవచ్చు. జాంగోలో నేను చూపించాను మొత్తం కూడా. సో నేను ఇక్కడ జాంగో గురించి మాట్లాడలేదు, ఓన్లీ ఈ రెస్ట్ ఏపీఎస్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఇవే చెప్తాను, ఓకే. సో మోడల్ అయితే క్రియేట్ చేశాను. సో మోడల్ క్రియేట్ చేసినప్పుడే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మోడల్ క్రియేట్ చేసినప్పుడే మీరు ఆటోమేటిక్గా అడ్మిన్లోకి వెళ్ళి ఆ మోడల్ని రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ చేయాలంటే ఏం చేయాలి, అడ్మిన్ డాట్ సైట్, ఓకే. అడ్మిన్ సైట్కి నేను రిజిస్టర్ చేయాలి. అడ్మిన్ డాట్ సైట్ డాట్ రిజిస్టర్ ఏం రిజిస్టర్ చేయాలి, నా మోడల్ ఏంటి, బుక్స్ మోడల్, ఓకే. ఇది కాపీ చేసుకుని, ఓకే. ఇట్లా కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవడం బెటర్, ఎందుకంటే మీరు ఏ మిస్టేక్ తప్పు చేసినా కూడా మీకైతే ఎర్రర్ అయితే వస్తుంది, తర్వాత మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఓకే. సో ఇక్కడైతే పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసిన తర్వాత సింపుల్గా ఇక్కడ నేను అది పేస్ట్ చేసిన అంటే నాకు ఇక్కడికి రావాలి కదా. సో ఫ్రమ్ డాట్ మోడల్స్ ఇంపోర్ట్ ఇక్కడ ఈ విధంగా ఇస్తాను, ఓకే. సో నాకు ఇక్కడ రిజిస్టర్ అయితే చేశాను నా మోడల్, అండ్ ఇక్కడ నాకు మోడల్ ఉంది అండ్ మోడల్ రిజిస్టర్ చేశాను. అండ్ ఇక్కడ నాకు అడ్మిన్ ఉంది అండ్ వ్యూస్ ఉన్నాయి, ఓకే. వ్యూస్లో ఇక్కడ నేను ఈ విధంగా రిటర్న్ అయితే చేశాను. సో నేను ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి ఒకసారి ఏం చేస్తానంటే పైథాన్ మేనేజ్ .py మేక్ మైగ్రేషన్స్ అయితే చేస్తాను. మేక్ మైగ్రేషన్స్ చూద్దాం మనకి మైగ్రేషన్స్ అవుతావో అవ్వవో. సో ఒకవేళ మైగ్రేషన్స్ అవుతే మనం క్రియేట్ సూపర్ యూజర్ అయితే చేసుకుందాం, ఓకే. సో చూద్దాం. అన్నీ కరెక్టే రాసాం మనం. సో మనకి ఏమొస్తుందంటే ఇండెంటేషన్ ఎర్రర్ వచ్చింది కదా, ఓకే. ఆ ఇండెంటేషన్ ఎర్రర్ చెక్ చేసుకుందాం. సో ఇక్కడ వచ్చిందంటే ఇండెంటేషన్ ఎర్రర్ ఇక్కడ ఓకే, అండ్ ఇక్కడ ఓకే. ఎర్రర్ ఇక్కడ వచ్చింది మనకి, ఓకే. ఇక్కడ చూడండి ఈ ఇండెంటేషన్ ఎర్రర్ గురించి మనకి ఎర్రర్ అయితే వచ్చింది. సో ఇండెంటేషన్ కూడా మనం చెక్ చేసుకోవాలి, ఓకే. సో మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. సో ఇప్పుడు రావచ్చు, ఎందుకంటే ఇండెంటేషన్ ఒక్కటే కదా మనకు వచ్చింది ఎర్రర్. చూడండి నాకు ఇక్కడ క్రియేట్ మోడల్ బుక్స్ మోడల్ అనేది క్రియేట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను మేక్ మైగ్రేషన్ చేసినాను కాబట్టి మైగ్రేట్ చేస్తాను, ఓకే. మైగ్రేట్ సో మైగ్రేట్ చేసిన తర్వాత నాకు ఇప్పుడు ఏమవుతుందంటే టోటల్గా మైగ్రేట్ అయిపోతుంది. చూడండి నాకు టోటల్గా మైగ్రేట్ అయిపోయింది, ఓకే. సో ఇది మైగ్రేట్ అయిపోయింది. సో మైగ్రేట్ అయిపోయిన నేను ఇప్పుడు ఏం చేస్తానంటే సింపుల్గా ఇప్పుడు యూజర్ని క్రియేట్ చేసుకుంటాను. పైథాన్ మేనేజ్ .py క్రియేట్ సూపర్ యూజర్, ఓకే. ఇది నేను యూజర్ని క్రియేట్ చేసుకునే విధానం, ఓకే. ఈ విధంగా క్రియేట్ చేసుకుంటాను. సో ఇక్కడ నేను నేమ్ అయితే కిరణ్ అని ఇస్తాను. సో యాస్టీస్గా ఈమెయిల్ అయితే ఏమి ఇవ్వను, పాస్వర్డ్ అయితే ఈ విధంగా నేను పాస్వర్డ్ అయితే ఇస్తాను. సో నేను పాస్వర్డ్ మళ్ళీ అడుగుతుంది, సో మళ్ళీ ఇస్తాను, ఓకే. సో ఇప్పుడు ఏం చేశానంటే వై అంటే ఎస్ అని చెప్పేసి సో నేనైతే ఇది ఇచ్చేసాను. నాకు సూపర్ యూజర్ కూడా క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది, ఓకే. నెక్స్ట్ దీన్ని కూడా నేను తీసేస్తాను. తీసేసి ఇది ఏంటంటే ఇప్పుడు నేను రన్ సర్వర్ చేసుకుంటే నాకు సర్వర్ అనేది రన్ అవుతుంది. రన్ సర్వర్, ఓకే. ఓకే. సో రన్ సర్వర్ అయితే చూపిస్తాను మీకు. సర్వర్ రన్ అయితే నేను ఒకసారి ఏం చేస్తానంటే ఇప్పుడు నేను నా ఒక మోడల్ అనేది క్రియేట్ అయిందా, సైట్కి లింక్ అప్ అయిందా లేదో చెక్ చేసుకుంటాను ఫస్ట్, ఓకే. సో దానికి ఏం చేయాలంటే ఇక్కడ సింపుల్గా వచ్చేసి, ఓకే, ఇక్కడ వచ్చేసి
ఇక్కడ అడ్మిన్, ఓకే, సైట్ అడ్మిన్ ఉంది కదా, సో ఇక్కడ వెళ్ళేస్తాను. ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు యూజర్ నేమ్ అడుగుతుంది. ఇందాక క్రియేట్ చేసిన క్రెడెన్షియల్స్ అయితే ఇచ్చుకోవాలి మీరు. ఓకే, ఇందాక మీరు ఏది క్రియేట్ చేసుకున్నారో అది చేసుకుంటే మీకైతే అడ్మిన్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఓకే, నాకైతే ఓపెన్ అయిపోయింది. చూడండి, బుక్స్ మోడల్ అనేది కూడా నాకు క్రియేట్ అయిపోయింది టేబుల్. సో నేను బుక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒకవేళ ఏదైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ బుక్స్ మోడల్కి వెళ్ళి ఇక్కడ నేను క్లిక్ చేస్తే నాకు నేమ్, ఆథర్, రీడ్ బై అయితే వచ్చింది. సో నేమ్ ఏం చేస్తానంటే నేమ్ కిరణ్, ఓకే, ఆథర్ ఎవరంటే వ్యాన్, అండ్ రీడ్ బై అంటే సపోజ్ ఏదైనా రాసుకుందాం. సో రీడ్ బై జాన్ ఉందాం. ఓకే, సో ఈ ఫీల్డ్స్ అనేది మీరు ఇగ్నోర్ చేసేసేయండి. సో నేను డేటా ఏ విధంగా పాస్ చేయాలి అది చూపిస్తున్నాను. ఓకే, ఇదైతే సేవ్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ క్రియేట్ అయితే అయ్యింది. ఓకే, ఇప్పుడు నాకు సక్సెస్ఫుల్గా నాకు సైట్కి నేను ఒక టేబుల్ అయితే క్రియేట్ చేశాను. సో ఇప్పుడు మన నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే సో మనకి మోడల్స్ అయిపోయింది. ఓకే, సో మనకి ఈ వ్యూస్ అనేది ఇక్కడ క్రియేట్ చేసినాం, అండ్ మోడల్స్ క్రియేట్ చేసినాం, అండ్ అడ్మిన్ క్రియేట్ చేసినాం. కాబట్టి సో మనకి ఇక్కడ మోడల్స్తో పని లేదు, అండ్ అడ్మిన్తో పని లేదు. సో మనకి అవసరం అనేవి తీసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనము సీరియలైజర్ కాన్సెప్ట్కి పోదాం. సో ఇప్పటి నుంచి సీరియలైజర్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. సీరియలైజర్ కాన్సెప్ట్కి పోవాలంటే మీరు ఏం చేయాలంటే ఈ బుక్ అని ఉందా యాప్లో మాత్రమే serializers.py అని ఒక ఫైల్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సీరియలైజర్, ఓకే, serializer.py ఒక ఫైల్. ఓకే, ఒక ఫైల్ అయితే క్రియేట్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ ఫైల్లో నేను సీరియలైజర్ అయితే రాస్తాను. సీరియలైజర్ ఏం చేస్తుంది, మన దగ్గర ఉన్న ఇంతకుముందుకు మనం డేటా ఇచ్చినాం కదా, ఆ డేటాని ఏం చేస్తుంది, ఇది కన్వర్ట్ చేస్తుంది JSON గారు XMLగా. ఓకే, సో ఎందుకంటే ఈ జావా స్క్రిప్ట్ ఫైల్స్ కానీ ఈ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ కానీ రీడ్ చేసుకోవడం కోసం. ఓకే, సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఫ్రమ్ రెస్ట్ ఫ్రేమ్వర్క్లో మనకి ఏముంటుందంటే సీరియలైజర్స్ ఉంటుంది. ఇంపోర్ట్ సీరియలైజర్స్. ఓకే, సో మీరు చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ రాసినా కూడా మీరు తర్వాత చాలా ఇబ్బంది పడతారు. ఓకే, చాలా జాగ్రత్తగా చేయాలి. ఫ్రమ్ మోడల్స్ ఇంపోర్ట్ స్టార్. ఓకే, ఇప్పుడు నేను మోడల్ ఇంపోర్ట్ చేసుకున్నాను, నా సీరియలైజర్స్ ఇంపోర్ట్ చేసుకున్నాను, అండ్ దెన్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నాకు ఒక సీరియలైజర్ క్లాస్ అనేది క్రియేట్ చేసుకుంటాను. సో దానికి క్లాస్, సో నేనేం బుక్ సీరియలైజర్ కదా, ఇప్పుడు మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేనైతే ఇది కంఫర్టబుల్గా ఉంది కాబట్టి ఇది ఇస్తాను. ఓకే, మీనింగ్ఫుల్గా ఉందని చెప్పేసి ఇది ఇస్తున్నాను, బుక్ సీరియలైజర్. సో దీనిలో ఏం చేశానంటే సీరియలైజర్స్ డాట్ సో ఇది క్లోజ్ చేద్దాం. ఇది క్లోజ్ చేసి సీరియలైజర్స్ డాట్ మోడల్ సీరియలైజర్ ఉంటుంది. ఓకే, మోడల్ సీరియలైజర్ అయితే తీసుకోవాలి. మెయిన్గా సీరియలైజర్స్ మనకి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను ఇవ్వలేదు ఎస్. ఓకే, సీరియలైజర్ డాట్ మోడల్ సీరియలైజర్. సో మోడల్ సీరియలైజర్ అని నేను హైపర్ లింక్డ్ సీరియలైజర్ అనేది నేను సీరియలైజర్స్లో చెప్పాను, దాని గురించి ఏంటి అసలు అవన్నీ. ఓకే, సో ఇక్కడ మోడల్ సీరియలైజర్ అయితే తీసుకున్నాను. ఓకే, సో జాగ్రత్తగా చూసుకోండి, మళ్ళీ ఒకసారి మిస్టేక్ పోయిందనుకోండి తర్వాత మళ్ళీ చాలా ఇబ్బంది పడతాము. ఓకే, సో సీరియలైజర్ కరెక్టే రాసాము, అండ్ అలాగే మనకి మోడల్ సీరియలైజర్ కరెక్టే రాసాము, అండ్ సీరియలైజర్ అనేది చేసేసాం. ఓకే, సో నెక్స్ట్ మెటా క్లాస్ అయితే తీసుకుంటాం. క్లాస్ మెటా. సో మెటా క్లాస్ తీసుకొని ఇప్పుడు ఏం చేస్తానంటే సింపుల్గా ఇక్కడ ఏ మోడల్ అనేది ఇస్తాను. నా మోడల్ ఏంటంటే బుక్ మోడల్ కదా. ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. ఓకే, ఎందుకంటే మిస్టేక్ అయితే రాయకూడదు. సో రాస్తే తర్వాత మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పాను కదా. సో ఇక్కడ చూడండి, నాది బుక్స్ మోడల్. నేను ఇంతవరకు బుక్ మోడల్ ఉన్నాను చూడండి, మళ్ళీ మిస్ అయింటే ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో బుక్స్ మోడల్. సో ఇక్కడ సింపుల్గా నా ఒక మోడల్ నేమ్ అయితే ఇచ్చాను, బుక్స్ మోడల్. సో నేను ఫీల్డ్స్ నేను ఏ ఫీల్డ్స్ అనేది నేను సీరియలైజ్ చేయాలనుకుంటున్నాను అంటే అన్ని ఫీల్డ్స్ నేను సీరియలైజ్ చేయాలనుకుంటున్నాను ఆల్. సో పర్టికులర్ కూడా మీరు కూడా లిస్ట్లో ఇచ్చేసుకొని నాకు ఈ ఫీల్డ్ కావాలని కూడా మీరు లిస్ట్లో ఇచ్చుకొని దాన్ని కూడా సీరియలైజ్ చేసుకోవచ్చు. సో పర్టికులర్గా ఇదైతే ఇచ్చాను నేను. సో ఇది సీరియలైజర్కి అయిపోయింది, మనకి సీరియలైజర్ అయితే తీసుకున్నాము. అండ్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ సీరియలైజర్ని వచ్చి వ్యూస్లో రాసుకొని అక్కడ నుంచి అయితే అన్ని ఆపరేషన్స్ చేస్తాం ఇప్పుడు. సో ఇక్కడ మనకు ఒక సీరియలైజర్ అయితే క్రియేట్ అయిపోయింది. ఓకే, సో దీంతో కూడా మనకు పని లేదు. ఓకే, సో మనకి మోడల్స్తో కూడా పని లేదు, అండ్ మనకు ఉన్నది కూడా వ్యూస్. సో వ్యూస్లోకి వెళ్ళే ముందు ఇక్కడ అన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకుందాం ఫస్ట్.
సో ఇంపోర్ట్ చేసుకోవడానికి ఫ్రమ్ స్టార్ సీరియలైజర్ ఓకే, సీరియలైజర్ ఆర్ సీరియలైజర్స్. సో ఇక్కడ ఒకసారి మనం ఎస్ కూడా బిట్ చేసుకుందాం, ఎందుకని మంచిది. ఓకే, రీనేమ్ చేద్దాం, మీరు కూడా చేసుకోండి. serializers.py. ఓకే, డన్. అండ్ ఇంకా ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం ఈ సీరియలైజర్స్, ఇక్కడనే కదా. ఇంపోర్ట్ స్టార్ ఇదొకటి. ఓకే, ఎర్రర్ వస్తే తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఫ్రమ్ డాట్ మోడల్స్, నా ఒక మోడల్స్ అండ్ ఇంపోర్ట్ స్టార్. సో ఈ స్టార్ ఎందుకు ఇస్తున్నానంటే నా దగ్గర ఉన్న అన్ని మోడల్స్ అనేది ఇంపోర్ట్ అవ్వడం కోసం, పర్టికులర్ ఒకటే అవ్వకుండా. ఓకే, సో ఇది అయిపోయింది. నెక్స్ట్ నేను మీకు ఫస్ట్ క్లాస్లో ఏపీఐ వ్యూ గురించి అయితే చెప్పాను. ఆ ఏపీఐ వ్యూ అంటే ఫ్రమ్ రెస్ట్ ఫ్రేమ్వర్క్ ఫ్రమ్ రెస్ట్ ఫ్రేమ్వర్క్ డాట్ డెకరేటర్స్లోనే మీకు ఏముంటుంది, ఆ ఏపీఐ ఉంటుంది కదా. డెకరేటర్స్ అండ్ డెకరేటర్స్ ఇంపోర్ట్ ఏపీఐ వ్యూ. ఓకే, ఏపీఐ వ్యూ. సో నెక్స్ట్ అదేవిధంగా రెస్ట్ ఏపీఐ మనకి ఇక్కడ ఏం చేస్తామంటే రెస్పాన్స్ కూడా ఉంటుంది. సో అది కూడా మీకు చూపిస్తాను ఏ విధంగా అని చెప్పేసి. ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ రెస్పాన్స్ ఓకే, రెస్పాన్స్ అయితే ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ రెస్పాన్స్ అయితే ఉంటుంది. ఓకే, రెస్పాన్స్. ఓకే, ఇక్కడ మనకి క్యాపిటల్ ఉంటుంది 6, ఇది గుర్తుపెట్టుకోండి, మిస్టేక్ చేయకూడదు. ఇది క్యాపిటల్ ఉంటుంది, సో ఇది క్యాపిటల్. ఓకే, ఇది రెస్పాన్స్. సో నేను ప్రతిదానికి ఈ డెకరేటర్ అయితే రాస్తాను అని చెప్పాను కదా. సో డెకరేటర్ అంటే మనకి ఎట్లా ఉంటుంది సింబల్, యాంపర్స్, మనకి @ సింబల్ ఉంటుంది. ఏపీఐ వ్యూ మీకు ఇదంతా కూడా చెప్పాను నేను ముందు క్లాసెస్లో. సో ఫస్ట్ నేనైతే పర్టికులర్గా ఇక్కడ ఏది పంపించాలనుకుంటున్నా అంటే గెట్ పంపించాలనుకుంటున్నాను. సో గెట్ పంపించడానికి నేను ఈ విధంగా ఇచ్చేసి క్యాపిటల్లో గెట్ అని అయితే ఇస్తాను. సో గెట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇది గెట్కి సంబంధించింది. అండ్ నా బుక్ లిస్టు. అండ్ ఇప్పుడు నేనైతే సీరియలైజర్గా కన్వర్ట్ చేసుకొని ఒకసారి రైట్ చూపిస్తాను నీట్గా. సో ఈ రిటర్న్ ఇప్పుడు మనకి పర్లేదు, తీసేద్దాం. అప్పుడు నేను మామూలుగా ఎర్రర్ రాకుండా అయితే పెట్టాను అది. ఓకే, సో ఈ రిటర్న్ కూడా ఇప్పుడు పర్లేదు, తీసేద్దాం. సో ఫస్ట్ ఏం చేద్దామంటే నా దగ్గర ఇంతకుముందుకు నేను క్రియేట్ చేసిన టేబుల్ ఉంది కదా, ఇక్కడ వెళ్దాం. ఇక్కడ వెళ్ళి ఇది ఉంది కదా, ఈ డేటాని నేను కూడా తెచ్చుకోవాలి కదా. సో ఏ విధంగా తెచ్చుకుంటానంటే ఇక్కడ సింపుల్గా ఏం లేదు, నేను ఏ విధంగా తెచ్చుకుంటానంటే బుక్స్ ఓబీజీ ఆబ్జెక్ట్స్ అనుకోండి అవి. ఓకే, సో క్యాపిటల్ వద్దు మనకి, బుక్స్ ఓబీజే. ఓకే, బుక్స్ ఓబీజే తీసుకొని ఏం లేదు, బుక్స్ ఓబీజే ఇచ్చేసి ఏం చేస్తామంటే మోడల్ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ ఆల్ అని చేస్తే నాకు ఇంతకుముందుకు నేను ఇచ్చిన ఫీల్డ్స్ అన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తాయి. సో దానికి ఏం చేస్తామంటే నా మోడల్ ఏంటి, ఓకే, మోడల్ ఏముంది నాకు, నా మోడల్ నేమ్ ఏంటి, బుక్స్ మోడల్. ఓకే, ఇది బుక్స్ మోడల్. సో ఇది కాపీ చేసుకుంటాను. సో వ్యూస్లోకి వస్తాను, వ్యూస్లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేసుకుంటాను. బుక్స్ మోడల్ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ ఆల్. సో ఆల్ అయితే ఇచ్చేసాను. ఇక్కడ నాకు ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా నా యొక్క డేటాని ఇంతకుముందుకు ఇచ్చిన డేటా అంతా కూడా నాకు ఈ బుక్స్ ఆబ్జెక్ట్లోకి వచ్చేసింది. సో నెక్స్ట్ ఏంటంటే సీరియలైజర్గా మనం ఏం చేస్తాం, సీరియలైజర్లోకి పాస్ చేసి దాన్ని మనము కన్వర్ట్ చేస్తాం, సీరియలైజేషన్ చేస్తాం. సో దానికి సీరియలైజర్ అయితే అయిపోయింది కదా. సో సీరియలైజర్లో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన సీరియలైజర్ క్లాస్ ఏముంది ఇక్కడ. సో సీరియలైజర్స్కి వెళ్ళిన తర్వాత సీరియలైజర్స్లో మనకి బుక్ సీరియలైజర్ అనేది ఒక క్లాస్ అయితే ఉంది ఇక్కడ. సో ఈ బుక్ సీరియలైజర్ క్లాస్ అనేది తీసుకొని కాపీ చేసుకొని అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి ఏం చేస్తానంటే ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే, సో దీని లోపల నేనేం పాస్ చేస్తానంటే దాని లోపలికి నేను ఇది పంపిస్తాను, నా క్వైరీ సెట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ రాస్తాను చూడండి. ఓకే, క్వైరీ సెట్. ఓకే, క్వైరీ సెట్ ఇది దీనిలోకి మనం పాస్ చేస్తున్నాం క్వైరీ సెట్ని. ఎట్లా పాస్ చేస్తున్నాం అంటే సింపుల్గా బుక్స్ ఓబీజే కామా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ బుక్ ఏ విధంగా అంటే నాకు మెనీ ఆబ్జెక్ట్స్ వస్తాయి కాబట్టి నేను మెనీ ఆబ్జెక్ట్స్ ట్రూ పెట్టుకుంటాను. ఓకే, ఒకటి కాదు రెండు కాదు, నేను మెనీగా తీసుకుంటాను కాబట్టి ట్రూ పెట్టుకుంటాను. నెక్స్ట్ నేను రెస్పాన్స్ని ఏ విధంగా రిటర్న్ చేస్తాను చూడండి. రెస్పాన్స్ని రిటర్న్. ఓకే, రిటర్న్ మనకు రెస్పాన్స్ ఉంటుంది. రెస్పాన్స్ దాని తర్వాత రెస్పాన్స్ మీరు ఇక్కడ ఎస్ చూడండి. ఓకే, ఎస్ ఉంటుంది మనకి, స్పెల్లింగ్ మిస్టేక్ రాయకూడదు. ఓకే, సో రెస్పాన్స్. అండ్ ఇక్కడ ఏంటంటే నా ఒక సీరియలైజర్ చేసిన కదా, ఆ డేటాని నేను రెస్పాన్స్కి తీసుకోవాలనుకుంటున్నాను, ఈ డేటాను. ఓకే, సో ఇది కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి ఇప్పుడు డేటా. ఓకే, సో ఇదైతే క్రియేట్ అయిపోయింది. సో ఒకసారి రన్ చేసి చూద్దాం, ఫుల్లీ మనకి అవుట్పుట్ వస్తుంది అనుకుందాం. సో సర్వర్ ఎండ్ చేద్దాం. సర్వర్ ఎండ్ చేసి కంట్రోల్ చేసేసి
రన్ చేద్దాం మళ్ళీ. సో ఎప్పుడైనా సరే సర్వర్ని ఎండ్ చేసి మళ్ళీ రన్ చేసుకుంటే అంటే రిజల్ట్స్ మంచిగా ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఎన్నో చేంజెస్ చేస్తూ ఉంటాం కదా, అందుకోసం ఇలా చేయడం బెటర్. సో ఈ విధంగా ఇచ్చేసి అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో పేస్ట్ చేసినప్పుడు ఇక్కడ మీరు ఒకటి గమనించండి, ఇక్కడ మనం ఏమైనా రిటర్న్ చేయాలంటే, మనకి రిటర్న్ కావాలంటే ఇక్కడ వ్యూస్ యూఆర్ఎల్స్ ఉందా, యూఆర్ఎల్స్లో ఇది బ్లాక్ లిస్ట్. ఓకే, బ్లాక్ లిస్ట్. నెక్స్ట్ మనకి అది గెట్ చేసుకుంటున్నాం కాబట్టి, ఓకే గెట్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఇక్కడ బుక్స్ ఉందా, బుక్స్ యూఆర్ఎల్స్లో ఇక్కడ యూఆర్ఎల్స్లో ఏమి ఇచ్చినాం, ఇక్కడ ఏపీఐ ఇచ్చినాం. ఓకే, ఏపీఐ ఇచ్చినాం కాబట్టి ఇక్కడ ఏపీఐ ఇచ్చే మనము దీన్ని చెక్ చేసుకోవాలి, అప్పుడైతే మనకి వస్తుంది. ఓకే, ఏపీఐ. ఓకే, సో ఇప్పుడైతే నేను రన్ చేశాను. సో రన్ చేస్తే నాకు చూడండి, గుర్తుందా మీకు, నేను ఇక్కడ ఇచ్చిన డేటా ఇక్కడ రీడ్ అయిపోయింది. ఏమి రీడ్ అయిపోయింది, ఇక్కడ ID 1 క్రియేట్ అయిపోయింది, నేమ్ కిరణ్ అండ్ ఆథర్ వ్యాన్. నేను రీడ్ బై అంటే జాన్ అని చెప్పాను. ఎక్కడుంది ఆ డేటా, ఆ డేటా అంతా కూడా ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ ఉంది ఆ డేటా. ఓకే, రీడ్ అయితే చేశాను. ఓకే, చూడండి కిరణ్, వ్యాన్, జాన్. ఓకే, సో మనకి దీంతో ఇప్పుడు పని లేదు. కావాలంటే మళ్ళీ ఒకసారి యాడ్ చేసి చూపిస్తాను మీకు. సో సింపుల్గా ఇప్పుడు క్లిక్ చేసి యాడ్ క్లిక్ చేస్తాను. ఇక్కడ యాడ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే సింపుల్గా ఇక్కడ కిరణ్ అని ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే పవన్ అండ్ ఆథర్ అని చెప్పేసి వ్యాన్ అని చెప్తాను అండ్ రీడ్ బై చేసేసి జాన్ విక్. ఓకే, జాన్ విక్ అని చేసేసి నేను సేవ్ చేస్తున్నాను. ఓకే, సేవ్ చేస్తున్నాను. సో సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు ఇంకొక బుక్స్ అయితే క్రియేట్ అయిపోయింది. ఓకే, సో క్రియేట్ అయిపోయింది. బుక్ క్రియేట్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు మళ్ళీ సింపుల్గా ఏం చేస్తానంటే ఇక్కడ వచ్చేసి నా ఒక జాంగో రెస్ట్ ఫ్రేమ్వర్క్ ఉందా, దానికి వచ్చేసి నేను మళ్ళీ ఒకసారి దీన్ని రన్ చేస్తాను. రన్ చేసినప్పుడు చూడండి నాకు ఇంకొకటి యాడ్ అయిపోయింది. ఓకే, సో ఈ విధంగా నేనేం చేస్తున్నాను అంటే రీడ్ చేసుకుంటున్నాను. నా డేటాబేస్లో ఉన్నది గెట్తోన రీడ్ చేసుకుంటాను. గెట్ చూజ్ చేసి ఏం చేస్తామంటే రీడ్ చేస్తాం. సో ఒక రీడ్ అయితే మీకు నీట్గా అర్థమైంది అనుకుంటాను. ఓకే, సో ఇది అండ్ ఇది రీడ్, ఇది గెట్ చేసినాం రీడ్. నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తాను. సో నెక్స్ట్ ఏం లేదు, సింపుల్గా ఇది కాపీ చేసుకుంటాను. ఇది దేని గురించి ఇంతకుముందు మనం చేసింది ఓన్లీ రీడ్ చేసినాం. ఓకే, రీడ్ చేసినాం. సో రీడ్కి సంబంధించింది ఇది రీడ్ చేసాం. ఓకే, రీడ్. ఓకే, రీడ్. సో రీడ్. నెక్స్ట్ మనం ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయబోతున్నాం అంటే పోస్ట్. ఓకే, సో పోస్ట్ అంటే ఏంది, క్రియేట్ అనుకోండి, లేకపోతే అప్డేట్, పోస్ట్ మనం ఒకటే యూజ్ చేస్తాం ఇక్కడ. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే సపోజ్ క్రియేట్ కూడా తీసుకుంటాను. క్రియేట్. ఓకే, సో ఈ విధంగా తీసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే వీటిలో ఒక పోస్ట్ అని పంపిస్తాను. సో పోస్ట్ పంపించాలంటే ఇప్పుడు నేను పోస్ట్ పంపించేశాను. ఓకే, పోస్ట్ అయితే పంపించేశాను. సో పోస్ట్ పంపించినాక ఇప్పుడు నేను నా ఒక బుక్ని పోస్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, అందుకు ఇక్కడ పోస్ట్ నేమ్ కూడా చేంజ్ చేస్తున్నాను, అన్నీ చేంజ్ చేయాలి. ఓకే, పోస్ట్ బుక్, నేను బుక్ని పోస్ట్ చేయాలనుకుంటున్నాను, నేను ఇక్కడ నుంచి పోస్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, దాని తర్వాత ఏముంటుంది, మనకి ఇది యాస్టిజ్గా ఉంటుంది అండ్ మనకి ఇది ఇక్కడ ఇది మనకి చేంజ్ అవుతుంది. ఓకే, ఎందుకు చేంజ్ అవుతుందంటే మనం ఏదైతే డేటా అనేది పోస్ట్ చేసుకుంటున్నామో దాన్ని రిక్వెస్ట్ చేసుకోవాలి. దానికి సంబంధించింది ఇక్కడ చేంజ్ చేసి సింపుల్గా డేటా ఈక్వల్ టు రిక్వెస్ట్ డాట్ డేటా. ఓకే, సో ఈ విధంగా అయితే ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే సింపుల్గా ఇప్పుడు నేను ఒకటి చెక్ రాసుకోవాలి. ఏం చెక్ అంటే నాకు ఒక సీరియలైజర్ వ్యాలిడ్ ఉంటే మాత్రమే సేవ్ చేసుకోవాలి, లేకపోతే లేదని చెప్పేసి. ఓకే, సో దానికి సంబంధించింది ఇఫ్ సీరియలైజర్. ఓకే, ఇఫ్ సీరియలైజర్ డాట్ ఈజ్ వ్యాలిడ్. ఓకే, వ్యాలిడ్ అయితే వ్యాలిడ్. ఓకే, ఈజ్ వ్యాలిడ్. సో వ్యాలిడ్ అయితే మాత్రమే నేను ఏం చేస్తున్నానంటే సేవ్ చేసుకోమని చెప్తాను. ఓకే, సో సీరియలైజర్ డాట్ సేవ్ చేసేసాను. ఓకే, సో సీరియలైజర్ డాట్ సేవ్. సో ఇక్కడ మీకు నీట్గా కనిపిస్తుంది అనుకుంటాను ఇప్పుడు. ఓకే, సీరియలైజర్ డాట్ సేవ్. దాని తర్వాత నేను ఇంకా నెక్స్ట్ ఏం చేస్తానంటే సీరియలైజర్ డాట్ అనేది సేమ్ యాసిడ్గా రాసేసాను. ఓకే, ఇది మనకి పోస్ట్ ఏ విధంగా చేయాలని చెప్పేసి ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ వ్యూలో ఏమైతే చేంజెస్ చేశానో, వ్యూలో ఏదైతే నేను చేంజెస్ చేశానో అదే చేంజెస్ ఇప్పుడు నేను ఇక్కడ యూఆర్ఎల్స్లో కూడా చేయాలి. ఓకే, యూఆర్ఎల్స్లో నా యాప్ యూఆర్ఎల్స్లో. సో సింపుల్గా ఇక్కడ ఏం చేస్తానంటే ఇది పేస్ట్ చేసుకుంటాను. ఇక్కడ పేస్ట్ చేసుకొని ఈ పాత్ని కాపీ చేసుకుంటాను. ఈ పాత్ని
ఓకే. సో ఈ పాత్ని కాపీ చేసుకొని అండ్ సింపుల్గా ఇక్కడ వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను అండ్ ఇది కట్ చేసుకుంటాను. ఓకే, ఓన్లీ స్టోరేజ్ కోసం పెట్టాను, అది కట్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే, ఇక్కడ నేను పేస్ట్ చేశాను. సో ఇక్కడైతే పేస్ట్ చేయడం జరిగింది మెయిన్గా. సో ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాను, యాడ్ చేయాలనుకుంటున్నాను కదా. సో యాడ్, ఓకే, యాడ్ అనేది ఇక్కడ ఇచ్చాను. సో ఇక్కడ కామా అయితే ఇస్తాను ఈ విధంగా. సో ఈ విధంగా. ఓకే, సో ఇది ఇండెంటేషన్ మెయిన్ ఇంపార్టెంట్, ఇండెంటేషన్. సో ఇండెంటేషన్ తప్పుగా ఇస్తానంటే మనకి ఎర్రర్స్ అయితే వస్తూ ఉంటాయి. సో నాకు సర్వర్ లోడ్ అవుతుంది, నేను మళ్ళీ నేనే లోడ్ చేసుకుంటాను. ఓకే, python manage.py రన్ సర్వర్. సో సర్వర్ రన్ అవుతుంది, మళ్ళీ సర్వర్ రన్ అయినప్పుడే సో నాకు సర్వర్ అయితే ఇక్కడ రన్ అవుతుంది. నేను ఇప్పుడు ఏం చేయాలి, నేను ఫస్ట్ ఇక్కడ వెళ్ళి ఇక్కడ ఓకే ఏపీఐలో నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ యాడ్ అని ఇచ్చాను. సో నాకు ఈ విధంగా వచ్చింది. ఓకే, సో యాడ్ చేసుకునే ముందు ఒకసారి నాకు ఏ ఫార్మాట్లో డేటా ఉందో చూద్దాం. ఓకే, నాకు ఏపీఐలో చూద్దాం, నాకు ఏ ఫార్మాట్లో డేటా ఉంది, ఈ ఫార్మాట్లో డేటా ఉంది. సో నేనేం చేస్తానంటే ఈ ఫార్మాట్ ఒకసారి కాపీ చేసుకుంటాను. ఓకే, సో ఎందుకంటే అక్కడ వచ్చిన తర్వాత నేను అదే విధంగా పాస్ చేస్తాను, అంటే పోస్ట్ చేస్తాను. ఓకే, యాడ్ చేస్తాను. సో యాడ్ ఇచ్చేసాను. సో యాడ్ ఇచ్చేస్తే నాకు ఈ విధంగా అయితే వచ్చింది. సో చూపిస్తాను ఇప్పుడు. సో సింపుల్గా ఇక్కడ ఇది పేస్ట్ చేస్తాను. సో ఇది ఇక్కడ మీ పోస్ట్ చేసే టైంలో ఎర్రర్స్ వస్తాయి చాలా. సో ఎర్రర్స్ చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. ఓకే, అంటే ఈ కామాస్ కానీ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, సో ID2 అని ఇచ్చాను అండ్ ఇక్కడ నేను ఇప్పుడు ఐడి చేంజ్ చేస్తాను. సో ఐడి సపోజ్ 3 ఇస్తాను, 3 ID ఇస్తాను. అండ్ దాని తర్వాత ఇక్కడ ఏంటంటే సపోజ్ ఓకే ఏమిద్దాం, నేమ్ జావా అని ఇద్దాం. ఓకే, జావా అండ్ ఇక్కడ జావాని రాసింది ఎవరంటే బీబీ స్వామి అని ఇద్దాం. ఓకే, అండ్ రీడ్ బై జాన్ విక్ కాదు, రీడ్ బై నా పేరు రాసుకుంటాను. ఓకే అయితే రాసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తానంటే సింపుల్గా ఇక్కడ పోస్ట్ నొక్కేస్తే నాకు పోస్ట్ అవ్వాలి. ఓకే, చూడండి నాకు పోస్ట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ నాకు పోస్ట్ అయిపోయింది. సో పోస్ట్ అయిపోయింది కాబట్టి ఇది నాకు నా దానిలోకి అంటే గెట్ చేసుకొని చూస్తాను. గెట్ చేసుకోవడానికి మనకి ఏమి రాయాలి, ఇక్కడ ఏపీఐ రాయాలి. ఏపీఐ రాశాను. సో ఏపీఐ రాస్తే నాకు వచ్చానా చూడండి, బీబీ స్వామి కిరణ్ నేను వచ్చాను చూడండి. ఓకే, సో ఈ విధంగా అయితే మెయిన్గా ఈ విధంగా అయితే పోస్ట్ చేస్తాం. ఓకే, పోస్ట్ చేసి గెట్ చేసి రిటర్న్ చేసినాం. ఇదైతే క్లియర్ ఉంటుంది, మీకు క్లియర్ అయింది అనుకుంటాను. ఓకే, మీరు ఒకవేళ అంటే క్లియర్ అయిందని అనుకుంటే మాత్రమే మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. ఎందుకంటే అది క్లియర్ చేసుకునే వెళ్ళండి మీరు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు. తర్వాత మీకు ఎర్రర్స్ చాలా వచ్చేసరికి కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే, సో ఇది అండ్ దెన్ మళ్ళీ వ్యూస్లోకి వచ్చేసాను. ఇప్పుడు నా నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే అప్డేట్ చేయడం. ఓకే, అప్డేట్ చేస్తా. అప్డేట్ ఎట్లా చేయాలో చూపిస్తా. ఓకే, సో అప్డేట్ కూడా యాస్టీస్గా ఈ విధంగా నేను కాపీ చేసుకుంటాను. ఓకే, సో అప్డేట్కి ఈ విధంగా ఇచ్చేసి ఇది ఇక్కడ అప్డేట్. ఓకే, అప్డేట్ తీసుకున్నాను. సో అప్డేట్ తీసుకున్న తర్వాత అప్డేట్కి మనకి అప్డేట్ కూడా పోస్ట్ యూజ్ చేస్తామండి ఇక్కడ. ఓకే, దానిలో అయితే ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ పోస్ట్ అనేది తీసేసి అప్డేట్ తీసేస్తాను. సో అప్డేట్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి, అప్డేట్ అనేది మనం ఏం చేస్తాం, స్పెసిఫిక్గా ఒక ఏదో ఒక ఎలిమెంట్ తీసుకొని కదా అప్డేట్ చేయాల్సింది మనం. సో అప్పుడు ఏం చేస్తామంటే ఈ రిక్వెస్ట్లో మనం ఒక ఐడి అయితే ఇచ్చుకుంటాం, ఏఐడి అని చెప్పేసి. ఇక్కడ ఏఐడి నుంచి మనం అయితే చేయాలనుకుంటామని. అండ్ దాంతోపాటు ఇక్కడ ఏం చేస్తామంటే పర్టికులర్గా అన్ని ఎలిమెంట్స్ కాకుండా ఒక ఎలిమెంట్స్ని గెట్ చేసుకొని ఆ ఐడిని మనం చేంజ్ చేస్తాం కదా. సో గెట్ చేసి ఐడి అనేది ఏం చేస్తానంటే ఐడి అయితే పాస్ చేస్తాను. ఐడి అనేది పాస్ చేస్తాను. ఓకే, సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ దాని తర్వాత యాస్టీస్గా ఈ బుక్స్ ఇరేజర్ ఉంటుంది అండ్ మనకి ఇది ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు ఒకటి ఇవ్వాలి. ఏమి ఇవ్వాలంటే ఇది అంటే ఈ ఆబ్జెక్ట్ అనేది ఈ సీరియలైజర్కి మీరు ఇన్స్టాంట్గా ఇవ్వాలి. ఓకే, ఇన్స్టాన్స్గా ఇవ్వాలి. ఓకే, ఇన్స్టాన్స్ ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తానంటే బుక్స్ ఓబీజే కామా. ఓకే, సో ఇది అండ్ ఈ విధంగా ఇచ్చిన తర్వాత సేమ్ కండిషన్ చెక్ చేసుకుంటాను, సేవ్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్గా ఏం చేస్తానంటే రిటర్న్ కూడా చేసుకుంటాను. సో పోస్ట్కి సంబంధించింది ఇది. సో ఇక్కడ పోస్ట్ చేసినా బాగానే ఉంది. నెక్స్ట్ వ్యూస్లో చేసింది ఎక్కడ చేంజ్ చేయాలి,
యూఆర్ఎల్స్లో చేంజ్ చేయాలి. యూఆర్ఎల్స్లోకి వస్తాను. యూఆర్ఎల్స్ ఏ యూఆర్ఎల్స్ యాప్ యూఆర్ఎల్స్కి వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇక్కడ పేస్ట్ చేసి ఇది కాపీ చేసుకుంటాను. ఓకే, ఇది కాపీ చేసుకొని అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇది పేస్ట్ చేస్తాను. అండ్ అది పేస్ట్ చేసిన తర్వాత ఇది కాపీ చేసుకుంటాను. ఓకే, ఇది ఆర్ కాపీ కన్నా కట్ కూడా చేసుకోవచ్చు మళ్ళీ తీసేయకుండా. సో నేను కట్టే చేసుకుంటాను ఎందుకు మళ్ళీ. ఓకే, సో కట్ చేసుకుంటాను. సో కట్ అండ్ దాని తర్వాత ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ పేస్ట్ అండ్ ఇది ఇచ్చేసాను. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ నేను ఏం చేయాలనుకుంటున్నాను, అప్డేట్ కదా నేను చేయాల్సింది, అప్డేట్ అని వస్తే మాత్రమే ఇవ్వాలి. సో నేను అప్డేట్ చేసుకునేటప్పుడు మీరు ఒకటి గమనించండి, ఇక్కడ నేను డైరెక్ట్ అప్డేట్ ఇస్తే పని అవ్వదు. ఎందుకు పని అవ్వదు అంటే నేను ఏం అప్డేట్ చేయాలి, పర్టికులర్ ఒక ఐడిని అప్డేట్ చేయాలి కదా. సో ఐడి ఎట్లుంటుంది మనకి, ఇంటీజర్లా ఉంటుంది. కాబట్టి ఇంట్, ఓకే, ఇంట్ ఐడి, ఓకే, ఇంట్ ఐడి. సో ఐడి ఇచ్చేసి ఇక్కడ మీరు స్లాష్ అయితే ఇవ్వండి. సో ఇంట్ ఐడి ఇచ్చేసినాం కదా. సో ఇప్పుడు ఏం చేసినామంటే ఇది అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే ఒకసారి ఇక్కడ కామా ఇచ్చేసి సో ఏ విధంగా మనం అప్డేట్ చేయాలో చూద్దాం. సో అప్డేట్ ఏ విధంగా చేద్దామో చూద్దాం. ఓకే, సో ఇక్కడ వచ్చేసి సర్వర్ రన్ అవుతుందో చెక్ చేసుకుందాం ఒకసారి. సో సర్వర్ రన్ అవుతుంది. సో మళ్ళీ రన్ చేద్దాం. ఓకే, python manage.py రన్ సర్వర్ రన్ చేద్దాం. సో సర్వర్ రన్ చేసిన తర్వాత ఓకే సర్వర్ రన్ అవుతుంది కాబట్టి ఇక్కడ వచ్చి ఏపీఐ తర్వాత మనం చేయాల్సింది ఏంటి, అప్డేట్. ఓకే, అప్డేట్ తర్వాత మనం ఏం అప్డేట్ చేయాలనుకుంటున్నాం, పర్టికులర్ ఒక 1 అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాం. సో 1 అయితే క్లిక్ చేద్దాం. సో 1 క్లిక్ చేస్తే నాకు ఈ విధంగా అయితే వచ్చింది. ఓకే, ఈ విధంగా అయితే వచ్చింది. సో ఒక్క నిమిషం, అప్డేట్ మనం ఏం చేయాలనుకుంటున్నాం, 1 చేయాలనుకుంటున్నాం కదా. సో సింపుల్గా నేను ఒకసారి ఇది తీసేసి ఇది రిటర్న్ చేస్తాను. సో రిటర్న్ చేసి ఒకసారి నేను ఇది కాపీ చేసుకుంటాను. ఓకే, ఇది కాపీ చేసుకొని నేను ఈ విధంగా కాపీ చేసుకొని అండ్ మళ్ళీ యాస్టీస్గా అప్డేట్ చేసుకుంటాను. ఎందుకంటే నేను అదే ఫార్మేట్లో అప్డేట్ చేయాలనుకుంటున్నాను. సో ఏది మిస్టేక్ ఇచ్చినా మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా నేను ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు అప్డేట్ చేసుకోవడానికి ఛాయిస్ ఉంటుంది. సో ఇక్కడ కామా తీసేయండి మర్చిపోకండి. అండ్ కిరణ్ అనే ప్లేస్లో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ కిరణ్ అనే ప్లేస్లో ఏం నేమ్ ఇద్దామంటే ఇక్కడ సుమన్ అని ఇద్దాం. ఓకే, సుమన్. ఓకే, సేమ్ యాజ్ ఈజ్గా నేమ్. ఓకే, ఇది నేమ్ కదా. సో సి ఇద్దాం, సి లాంగ్వేజ్ ఉంది కదా, సి లాంగ్వేజ్. ఆథర్స్ ఎంతమంది ఉన్నారు, ఇది కూడా బీబీ ఇద్దాం. అండ్ ప్రతిసారి జాన్ ఏం చదవడు, ఈసారి డేవిడ్ కూడా చదువుతాడు. ఓకే, డేవిడ్. ఓకే, సో ఇది అప్డేట్. సో ఒకసారి నేను పోస్ట్ చేస్తాను, నాకు అప్డేట్ అవుతుందో చెక్ చేద్దాం. చూడండి, నాకు ఇక్కడ ఏం చెప్తుందంటే అప్డేట్ అయ్యింది అని చెప్తుంది. ఒకసారి చూద్దాం. నాకు కిరణ్ అనే ప్లేస్లో ఈ సి అని వచ్చి అండ్ ఆథర్ ప్లేస్లో బీబీ అండ్ రీడ్ బై డేవిడ్ వచ్చిందో చెక్ చేద్దాం. ఓకే, సో దాని చేయాలంటే ఏం చేయాలి, సింపుల్గా ఏపీ చెక్ చేసుకోవాలి. ఓకే, ఏపీ చెక్ చేసుకుంటే చూడండి 1 సి బీబీ డేవిడ్. ఓకే, సో ఇది అప్డేట్ అయ్యింది, నాకు ఇది అప్డేట్ అయ్యింది. ఈ విధంగా అప్డేట్ చేసుకోవచ్చు, నీట్గా ఈ విధంగా అయితే అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ సింపుల్గా ఈ విధంగా అప్డేట్ చేసుకుంటాం. కాబట్టి నెక్స్ట్ యాస్టీస్గా పోయి నెక్స్ట్ మనకి ఇంకోటి ఏం ఆపరేషన్ ఉంది. క్రెడ్ ఆపరేషన్ అంటే క్రియేట్ చేసినాం అండ్ డిలీట్ చేయలేదు కదా, ఇప్పుడు డిలీట్ చేద్దాం. సో డిలీట్ చేయడానికి ఇది యాస్టీస్గా కాపీ చేసుకుంటాను. ఇది యాస్టీస్గా కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే, పేస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ ఏంటంటే డిలీట్. సో డిలీట్ ఏ విధంగా చేయాలో దాన్ని కూడా కోడ్ మీ దగ్గర నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మనకి డిలీట్ చేయాలంటే ఇక్కడ ఏం చేయాలి, డిలీట్ అయితే వేయాలి. ఓకే, సో డిలీట్ ఇది క్యాపిటల్లో వేయాలి, డిలీట్. సో ఇది డిలీట్. అండ్ ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా అవసరం లేదు, ఇవంతా కూడా, ఎందుకంటే ఇక్కడ సీలైజర్స్ ఇవన్నీ కూడా అవసరం లేదు, మనం డిలీట్ చేస్తాం కాబట్టి సీలైజర్ అవన్నీ మనకు పని లేదు కాబట్టి డిలీట్. ఇది తీసేద్దాం. ఇది తీసేసిన తర్వాత గెట్ ఐడి పర్టికులర్గా డిలీట్ చేయాలో అది చేసుకుంటాం. అండ్ మనకి కండిషన్స్ ఇవన్నీ కూడా అవసరం లేదు ఇక్కడ. సో ఇది కూడా తీసేద్దాం. ఓకే, ఇది కూడా తీసేద్దాం. సో తీసేసిన తర్వాత సింపుల్గా ఇక్కడ వచ్చి సో నేను ఏదైతే డిలీట్ చేయాలనుకుంటానో అది బుక్స్ ఓబీజే. ఓకే, బుక్స్ ఓబీజే అండ్ చూసిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో పేస్ట్ చేసిన తర్వాత డాట్ డిలీట్. సో క్యాపిటల్ ఇవ్వకూడదు, డిలీట్. సో డిలీట్ ఫంక్షన్ ఇచ్చాను. ఓకే, డిలీట్ ఫంక్షన్ అయితే సింపుల్గా ఇక్కడ ఇచ్చేసాను.
సో ఇక్కడ డిలీట్ అయితే ఇచ్చేసాను కదా. ఇప్పుడు నాకేమవుతుందంటే రెస్పాన్స్ నాకు సీరియలైజర్ అవసరం లేదు, ఎందుకంటే నేను సీరియలైజర్ అయితే ఏం తీసుకోవట్లేదు కదా. సో ఇక్కడ ఏం చేశానంటే నేను ఏదైనా మెసేజ్ కూడా రాసుకోవచ్చు. ఓకే, లైక్ ఫీల్డ్ ఈజ్ డిలీటెడ్, లేకపోతే ఏదైనా ఐటమ్ ఈజ్ డిలీటెడ్, ఏదో ఒకటి. ఓకే, ఐటమ్ ఈజ్ డిలీటెడ్, బుక్ ఈజ్ డిలీటెడ్ అని రాసుకున్నాను. బుక్ ఈజ్ డిలీటెడ్, బుక్ ఈజ్ డిలీటెడ్ అని రాసుకోవచ్చు. ఓకే, అండ్ ఇది మెయిన్గా ఇప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం అక్కడ ఐడి ఇస్తామో ఐడి గెట్ అయిపోయి డిలీట్ అయిపోతుంది. ఇక్కడ కూడా అంతే, మీరు ఏదైతే ఐడి ఇచ్చారనుకోండి, ఐడి ఇక్కడ మనకి ఈ డేటా ఉందా, ఈ రిక్వెస్ట్ డేటాలో మీకు అప్డేట్ అయిపోతుంది. సో ఈ విధంగా మీకు అది సేవ్ అయిపోతుంది. ఇక్కడ కూడా డిలీట్ అదే చేస్తుంది. సో డిలీట్ ఎట్లా చేస్తుంది కూడా చూపిస్తాను. సో డిలీట్ ఇది చేసే ముందులో మనము ఇక్కడ చేంజ్ చేయడం మర్చిపోయాం. మెయిన్ ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ మీరు డిలీట్, ఓకే డిలీట్. సో ఇక్కడ మీరు ఏదైనా రాసుకోవచ్చు ఫంక్షన్ నేమ్, నేను అక్కడ అది రాస్తున్నాను కదా, మీరు ఏదైనా రాసుకోవచ్చు. సో ఇది కాపీ చేసుకుంటాను అండ్ యాస్టీస్గా ఇది కాపీ చేసుకున్న తర్వాత రొటీన్గా ఏముంటుంది ఇక్కడ పేస్ట్ చేసుకుంటాను అండ్ ఇక్కడ పేస్ట్ చేసుకున్న తర్వాత యాస్టీస్గా ఇది కాపీ చేసుకుంటాను. ఓకే, ఇది కాపీ చేసుకుంటాను అండ్ దాని తర్వాత ఇక్కడ ఇది పేస్ట్ చేసుకుంటాను అండ్ ఇది రీప్లేస్ చేస్తాను. ఓకే, సో ఇది రీప్లేస్ చేస్తాను. సో ఇది అయితే ఇక్కడ రీప్లేస్ చేశాను. సో ఇదేంటి డిలీట్ కదా మనం రాయాల్సింది. ఓకే, సో డిలీట్ సంబంధించింది ఇక్కడ మనం ఏం మనం మీనింగ్ఫుల్గానే రాసుకోవాలి అక్కడ మన యూఆర్ఎల్లో, ఎందుకంటే అట్లా అవుతూనే మనకి నీట్గా పనిచేస్తుంది. ఓకే, డిలీట్. సో డిలీట్ అయితే చేసిన. సో ఇంకోటి ఏంటి ఇక్కడ కామా. సో మీరు ఏది మిస్టేక్ చేసినా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. సో జాగ్రత్తగా స్టెప్స్ ఫాలో అవ్వండి ఒకవేళ ఈ వీడియోని ఫాలో అవ్వకుండా చేసేవాళ్ళు. ఓకే, సో యాస్టీస్గా నేను మళ్ళీ వచ్చి సర్వర్ని బ్రేక్ చేస్తాను. సర్వర్ని బ్రేక్ చేయాలంటే కంట్రోల్ బ్రేక్. ఓకే, సో సిఎల్ఎస్, సో సర్వర్ని మళ్ళీ రన్ చేస్తున్నాను. ఓకే, సో సర్వర్ని అయితే రన్ చేస్తున్నాను. సర్వర్ అయితే రన్ అవుతుంది. ఓకే, రన్ అయిన తర్వాత చెక్ చేసుకుందాం. సో సర్వర్ రన్ అవుతుంది, నో ఇష్యూస్ అని ఉంది ఇక్కడ. ఓకే, సో మీరు ఇక్కడ చూడండి, క్వైట్ ద సర్వర్ కంట్రోల్ బ్రేక్ అని చేస్తా అని చెప్తుంది ఇక్కడ, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటి మనం పర్టికులర్గా డిలీట్ చేయాలనుకుంటున్నాం. సో ఇక్కడ మళ్ళీ చూసుకోండి 3 ఐటమ్సే ఉన్నాయి. ఓకే, 3 ఐటమ్స్ ఉన్నాయి అండ్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే డిలీట్ తర్వాత ఏ ఐడి ఇవ్వాలనుకుంటున్నాను, నేను ఈ లాస్ట్ ఐడి డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో 3. ఓకే, 3 ఇచ్చేసి ఈ విధంగా ఇస్తాను. ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి ఇది ఎట్లుంటుందో. ఎందుకు అవన్నీ తీసుకుంటున్నానంటే ఇది డిలీట్కి సంబంధించింది అండ్ యూనిట్ ఐడి అనేది కూడా నేను ఇక్కడ 3 అని ఇస్తున్నాను, అంతే అక్కడ ఉన్నది, అది సింపుల్. ఓకే, ఏం లేదు ఎంటర్. సో ఎంటర్ ఇచ్చేస్తే నాకేమవుతుంది, డిలీట్ ఆప్షన్ ఇక్కడ చూపిస్తుంది చూడండి. సో నేను ఇది డిలీట్ చేసి ఇక్కడ డిలీట్ చేస్తున్నాను. సో డిలీట్ చేస్తే నాకు మెసేజ్ ఏం రావాలంటే చూడండి, బుక్ ఈజ్ డిలీటెడ్ ఇక్కడ రాసినా మనం, ఇక్కడ రాసినాం వ్యూస్లో చూపిస్తాను. ఓకే, ఇక్కడ వచ్చేసి బుక్ ఈజ్ డిలీటెడ్. ఓకే, బుక్ ఈజ్ డిలీటెడ్ ఇక్కడ చూడండి, బుక్ ఈజ్ డిలీటెడ్ అని నాకు ఈ విధంగా డిలీట్ అయిపోయింది. చూపిస్తాను కూడా. డిలీట్ అయిందో చెక్ చేసుకోవాలంటే మళ్ళీ ఏం చేయాలి, యాస్టీస్గా వచ్చి ఇక్కడ ఏపీఐని చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఏపీఐని చెక్ చేసుకుంటే నాకేముంది ఇక్కడ డిలీట్ అయిపోయింది. ఓకే, సో నాకు 2 ఫీల్డ్స్ ఉన్నాయి. ఒకసారి నేను మళ్ళీ ఇంకోటి డిలీట్ చేసి చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు పర్టికులర్ ఇక్కడ వచ్చేసిన తర్వాత నేనేం చేస్తాను, డిలీట్. ఓకే, డిలీట్ 3 అయింది కదా, ఇప్పుడు డిలీట్ 2. ఓకే, డిలీట్ 2 చేద్దాం అనుకుంటున్నాను. సో సెకండ్ డిలీట్ చేయాలనుకుంటున్నాను, యాస్టీస్ ఇక్కడ వచ్చేస్తున్నాను అండ్ ఈ విధంగా డిలీట్ క్లిక్ చేస్తున్నాను అండ్ ఈ విధంగా డిలీట్ అయిపోయింది, బుక్ ఈజ్ డిలీటెడ్ అయిపోయింది. అండ్ సింపుల్గా ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ చెక్ చేసుకుంటాను. ఓకే, సో చెక్ చేసుకుంటాను చూడండి, ఇప్పుడు నాకు ఒకటే ఉంది. ఇక్కడ ఒకటే బుక్ ఉంది, నా దగ్గర సి బుక్ ఒకటే ఉంది. ఓకే, సో ఇది ఏంటంటే జాంగో రెస్ట్ ఫ్రేమ్వర్క్ సంబంధించిన CRUD ఆపరేషన్స్. ఈరోజు మనం ఏం చేసినామంటే ఇక్కడ మళ్ళీ ఒకసారి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. కన్ఫ్యూజ్ అవుతే మాత్రం, ఎందుకంటే ఇంత పెద్ద వీడియో చేసి వేస్ట్. ఓకే, సో మెయిన్గా ఫస్ట్ మీరు ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నారు, నెక్స్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఒక యాప్ క్రియేట్ చేసుకున్నారు. యాప్ క్రియేట్ చేసుకున్న వెంటనే మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇన్స్టాల్ యాప్స్ అనేది చేసుకున్నారు. ఇన్స్టాల్ యాప్స్ సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేశారంటే యూఆర్ఎల్స్కి వచ్చి యూఆర్ఎల్స్ మనం ఇంక్లూడ్ చేసుకున్నారు. యాప్ యూఆర్ఎల్స్ క్రియేట్ చేసుకొని యాప్ యూఆర్ఎల్స్ని మీ ప్రాజెక్ట్ యూఆర్ఎల్స్కి ఇంక్లూడ్ చేసుకున్నారు. దాని తర్వాత మీరు ఏం చేశారంటే సింపుల్గా పోయి
ఒక మోడల్ క్రియేట్ చేసుకున్నారు. మోడల్ క్రియేట్ చేసుకున్న తర్వాత మైగ్రేట్ చేసుకున్నారు. మైగ్రేట్ చేసినాక మీరు యూజర్ని క్రియేట్ చేసుకున్నారు. యూజర్ని క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు సైట్లోకి వెళ్ళి డేటా పంపించారు అక్కడ వెళ్ళి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఒక సీరియలైజర్స్ తీసుకున్నారు. సీరియలైజర్స్ తీసుకున్న తర్వాత వ్యూస్కి వచ్చేసి వ్యూ క్రియేట్ చేసి వ్యూని ఏం చేశారంటే యూఆర్ఎల్కి లింక్ చేసిరు. యూఆర్ఎల్ లింక్ చేసిన తర్వాత యూఆర్ఎల్ ద్వారా మీరు ఇవన్నీ కూడా ప్లే చేసిరు. ఓకే, యూఆర్ఎల్ మీరు వ్యూస్లో ఏం రాశారంటే ఈరోజు పోస్ట్కి సంబంధించింది, ఓకే, పోస్ట్ డెలీట్కి సంబంధించింది, గెట్కి సంబంధించింది, అప్డేట్కి సంబంధించింది, మొత్తం కూడా ఆపరేషన్ అయితే చేశారు. ఇవన్నీ కూడా మీకు పోస్ట్కి సంబంధించింది. ఓకే, ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో అర్థమైనట్లయితే ప్లీజ్ నా వర్క్కి ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.